ఇక్కడ లైన్ సో ఇలా ఎవ్రీ సెకండ్ అట్లా పల్స్ వస్తూ ఉంటుంది చిటుకు చిటుకు అని. సో ఇప్పుడు మన ఫెన్సింగ్కు మొత్తం పవర్ సప్లై అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సోలార్ సిస్టమ్ అయితే ఇప్పుడు పనిచేస్తుంది, అంతా వైర్కి ఇప్పుడు పవర్ వెళ్ళిపోయింది. మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సోలార్ సిస్టమ్ విజయవంతంగా నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో పవర్ సప్లై అవుతుందా లేదా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ లైన్కు టెస్టర్తో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు. టెస్టర్తో చూసినా కూడా ఎర్త్ అయి షాక్ కొడుతుంది. సో కేవలం మనం ఇలా చూసుకోవాలి. ఇంకో దాన్ని పెడితే స్పార్క్ చూడండి స్పార్క్ వస్తుంది ఇప్పుడు. సో సోలార్ ఫెన్సింగ్ పనిచేస్తుంది. సో సరిగా క్లియర్ స్పార్క్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ వస్తుంది వచ్చిందిరా. ఓకే సో ఇప్పుడు సోలార్ సిస్టమ్ పనిచేస్తుంది చూడొచ్చుగా. స్పార్క్ సూపర్ వస్తుంది. ముట్టుకుంటే మామూలుగా ఉండదు, ఇండ్లు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామగిరి రామూర్తి. సో ఈరోజు మనం సోలార్ ఫెన్స్ మార్ట్ దగ్గర ఉన్నాం. సో ఇది వచ్చేసి కుకట్పల్లిలో ఉంది. సో వీళ్ళ దగ్గర సోలార్ ఫెన్సింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ A to Z అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో మొత్తం రైతులకు కానీ డొమెస్టిక్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ పర్పస్ వీళ్ళ దగ్గర తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. మా విలేజ్లో నాకు ఒక శ్రీగంధం తోట, అలాగే ఒక 5 ఎకరాల వరకు మా అన్నలదంతా కౌలు భూమి మునగ తోట, అందులో పత్తి ఉంది. సో మా దగ్గరలో మునగ పత్తి పంటకు ఆల్రెడీ కోతులు దాడి చేసి ఇప్పటికీ కొంత పత్తి తినేసినాయి. సో అందుకే పత్తి పంటను మునగ పంటను రక్షించుకోవడానికని నేను సోలార్ ఫెన్సింగ్ చూజ్ చేసుకున్నా. సో వీరి దగ్గర అన్ని నేను సెర్చ్ చేసిన యూట్యూబ్లో సెర్చ్ చేసిన అందరిట్లో సిటీకి అందుబాటులో, సిటీ మధ్యలో ఉంటూ తక్కువ ధరల్లో మనకు అందుబాటులో దొరుకుతున్నాయి రైతులకు కానీ డొమెస్టిక్ పర్పస్. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే సో ఇది 40 వాట్స్ సోలార్ ప్యానల్. సో నేను తీసుకుంది వచ్చేసి సోలార్ ప్యానల్, ఈ స్టాండు, బ్యాటరీ, అలాగే ఇది బ్యాటరీ పెట్టుకోవడానికి స్టాండ్, అలాగే ఇన్సులేటర్స్ తీసుకున్నా. ఇవి మాత్రమే నేను తీసుకున్నా. మిగిలిన నేను వేరే చోట సెకండ్ హ్యాండ్ నాకు కొద్దిగా బడ్జెట్ తక్కువ కావాలని తీసుకున్నా. GI వైరు, పోల్స్. సో మీకు కావాలనుకుంటే కొత్తవి కావాలనుకుంటే అక్కడ చూడొచ్చు మీరు. సో GI వైరు, పోల్స్, A to Z సోలార్కు సంబంధించిన ఎవ్రీ ఐటమ్ వీరి దగ్గర అందుబాటులో ఉంటుంది. సో నేను వచ్చేసి అయితే ఈ సోలార్ 40 వాట్ సోలార్ ప్యానల్, స్టాండు, అలాగే ఎర్తింగ్ రాడ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 42 వాట్స్ బ్యాటరీ. సో ఇది బ్యాటరీ పెట్టుకోవడానికి డబ్బా, సేఫ్టీ, దొంగల భయం లేకుండా వర్షం వచ్చినా సేఫ్టీ ఉండడానికి. సో అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి నార్మల్ ఇన్సులేటర్స్. సో ఈ నార్మల్ ఇన్సులేటర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇవి కార్నర్ ఇన్సులేటర్స్. సో ఇవి వీరి దగ్గర కొన్నా. సో నాకు ఈ మొత్తం ఈ సోలార్ ప్యానల్, 42 వాట్స్ బ్యాటరీ, ఈ డబ్బా, అలాగే ఇన్సులేటర్స్ నేను ఒక 800 నార్మల్ ఇన్సులేటర్స్ ఇవి తీసుకున్నా. అలాగే ఇవి ఒక 60 కార్నర్ ఇన్సులేటర్స్ తీసుకున్నా. నాకు వచ్చేసి వీటన్నిటికి కలిపి 17,000లో నాకు ఖర్చు అయింది. సో 17,000 ఖర్చు అయింది వీటికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సోలార్ ఫెన్స్ మార్ట్ సంబంధించిన ఎంప్లాయీ మన దగ్గర ఉన్నారు. బ్రదర్, మీ గుడ్ నేమ్? మహేష్. ఓకే బ్రదర్, చెప్పండి మీ ఫెన్స్ మార్ట్ గురించి. సోలార్ ఫెన్స్ మార్ట్ మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అవుతుంది. అగ్రికల్చర్ కి, డొమెస్టిక్ కి అంతా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం. ఓకే. సో మీ దగ్గర అన్ని A to Z ఐటమ్స్ అన్ని దొరుకుతాయా? A to Z ఐటమ్స్ దొరుకుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీ దగ్గరే ఉంది? మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే సరే. ఇది సో మీ కాంటాక్ట్ నెంబరు 88502188. సో వీరి దగ్గర అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ పర్పస్ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ వీరి దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు మీ నెంబరు ఆల్రెడీ మనం చూడొచ్చు, ఇక్కడ ఉంది నెంబర్, ఈ నెంబరే. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, ఈ నెంబర్ మీరు సంప్రదించండి. బంగ్లాదేశ్ అని మార్కెట్ ఏరియా. సో ఈ భయ్య దగ్గర ఇక్కడ వీళ్ళ షాపులో సో ఇవి LED లైట్స్ వాడే స్టాండ్లు. సో 40. సో ఈ భయ్యాన్ని రిక్వెస్ట్ చేస్తే 45 రూపీస్ కేజీ లాగిస్తుంది. సో ఇది నాకు సోలార్ ఫెన్సింగ్ కోసం. సో ఈ బ్రదర్ మనకు తెలిసినాడే, మనోడే వెల్డింగ్ చేసి దీన్ని జాయింట్ చేస్తాడు.
సో 45 రూపీస్ కేజీ లాగా 1.5 ఎంఎంకి 1.5 ఎంఎం ఇది అంతమంది ఉంది. ఎస్ఆర్ఎంటి ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ మన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసాం. సో ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లో రేపు మార్నింగ్ వరకు వెళ్తాయి. మా ఊరు శ్రీరామగిరి, మా చిలక దగ్గర ఉన్న. సో మా చిలక దగ్గర సో ఫ్రెండ్స్ మాకు శ్రీగంధం తోట ఉంది. మా శ్రీగంధం తోటతో పాటు మా అన్నల చిలక ఒక 4 ఎకరాల వరకు కౌలు తీసుకొని మునగ తోట, అందులో అంతర పంటగా పత్తి వేసా. సో ఈ మా శ్రీగంధం తోటకు చెట్లు పెద్దగా అవుతున్నాయి. సో కోతులు ఎక్కి వాటి మొండలు ఇరుగొట్టకుండా అట్నే మునగ తోట, పత్తి కూడా కొన్ని కాసిన కాయల్ని తిన్నాయి. ఆ మునగ తోటకు అలాగే పత్తికి శ్రీగంధం తోటకు అన్నిటికీ రక్షణగా ఉండేందుకు సోలార్ విద్యుత్ కంచె, సోలార్ సిస్టమ్ను బిగిస్తున్నా. సో అది మన ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ కొద్దిగా ప్రెజర్ పడుతుందని దొడ్డు పైప్ పెడుతున్నా. ఇది చూడొచ్చు, ఇది 1.5 ఇంచ్ GI పైపు. సుత్తియే ఇలా గట్టిగా కొట్టుకోవాలి. కొట్టుకున్నాక దీన్ని తిరిగేసి దగ్గరికి మూసుకోవాలి. ఇలా చుట్టూ గట్టిగా కొట్టుకోవాలి. కొట్టుకుంటే చూసారుగా ఎంత స్ట్రాంగ్ కదలట్లే, బందాబస్తుంది. పెద్దగా వెడల్పు అవసరం లేదు, రీసెంట్గానే వాన పడ్డది కాబట్టి 1 ఫీటు భూమిలో పోవడానికి ఇంకో 10 ఇంచులు పైన లైన్. సో ఇవి LED లైట్స్, కూరగాయల మార్కెట్లో LED లైట్స్ స్టాండ్లు అన్నట్టు. సో ఇది మనకు నేలకు ఫీట్ ఉండేలా చూసుకోవాలి, ఇంకా పోతుంది. నేలకు ఫీట్ ఉంది. వర్షం పడ్డాల నీళ్లు నిలవకుండా చుట్టుపక్కల ఉన్న మట్టితోటి ఆ రంధ్రాన్ని బూడుకుంటే సరిపోద్ది. ఇలా పాతుకుంటూ వెళ్ళాలి. రైట్. 5.5 కొన్ని 6 కూడా ఉన్నాయి. 1 ఫీటు భూమిలో పోద్ది. భూమిలో పోయినాక పైనుంచి ఒక 10 ఇంచు దూరాన హోల్ ఉంటుంది. ఆ నుంచి ప్రతి 10 ఇంచుకి ఒక హోలు, 4 హోల్స్ చేపించా. సో గడపరతో రంధ్రం చేసి MS పైపును భూమిలో గట్టిగా కొట్టి సుత్తతోటి కూడా కొట్టి దాని చుట్టూ మళ్ళీ తిరిగేసి గుద్దుతుండు శశి. అది రైట్. ఇప్పుడు ఈ నుంచి ఇడికి మళ్ళీ 10 ఫీట్ దూరం ఈ గడ్డంతా కలుపు మందు కొడతాం. ఇగో ఇలా సుత్తతోటి కొడుతుంది. ఓకే. సో గడపరతో తిరిగేసి కావాలంటే దానికి 2 రాళ్ళు వేసి కొట్టు, కార్నర్ది కదా. సో ఇట్లా కార్నర్ కాబట్టి పట్టుంటుందని రాయి కూడా వేసి కొడుతున్నాం. ఓకే. ఇప్పుడు చూడిగా చుట్టూ అన్ని వైపులా గుద్దు. సో మునగ పత్తి పంటల మాకు సోలార్ సిస్టమ్ బిగించడానికి పని చేయడానికి వచ్చేది వెంకన్న అల్లుడు, మిన్నన్న అన్న, తర్వాత సీను అల్లుడు, తర్వాత మా కొడుకు ఇడుజుర్రా శశి, నేను వచ్చాము. ఇక్కడ ఇప్పుడు పోళ్ళు బాతడం అయిపోయింది తోట అంతటా, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇన్సులేటర్లు ఎలా కట్టాలో చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోలు బాతుకున్నాం. తర్వాత ఇప్పుడు ఓల్ చేసిందిగా, ఆ ఓల్ ఉందిగా, దీనికి 10 ఇంచులు, ఒక 2 ఇంచులు దాకా 1 ఫీటు దీంట్లో ఏం కాదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులోంచి తీసుకొని మనరోగు తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక దీని దగ్గరికి ఆనిచ్చి మనకి ఇందులో 2 ఘాట్లు ఉంటాయి. ఆ ఘాట్లలో దాన్ని తిప్పుకోవాలి ఇట్లా మొత్తం ఫుల్గా. అట్నే దీన్ని కూడా ఇటుపక్క
ఘాట్లో తిప్పుకో. ఆ ఘాట్లు వచ్చేటట్టు తిప్పుకొని లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ లూజ్ అనుకొని ఆ ఘాట్లో తిప్పిన తర్వాత ఇది నిండుగా అటు నిండుగా తిప్పాలి. దగ్గర్రా స్క్రీన్ టచ్ చేస్తుండు. సో ఆ ఘాట్లో మనం తిప్పినాక దీన్ని ఇట్లా ఒకసారి అవసరమైతే 2 సార్లు అనుకొని దీన్ని తీసుకొని ఇక్కడ ఇట్లా ఒకటి తిప్పుకోవాలి. సో ఇది ఇప్పుడు బందోబస్తు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ మనం కొంత జే-వైర్ వాడుతుంటారు. నేను జే-వైర్ కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న GI వైర్ బండల్స్ వాడా. ఇది ఒక్కటి మనకు 100 రూపీస్ పడ్డది. మనకు ఎక్కువ రోజులు మన్నికి ఉంటుంది జంగు రాకుండా. మన ఇళ్ళ నుంచి తీయాలి. ఆ ఘాట్లో దీన్ని తిప్పాలి. ఈ ఘాట్లో దీన్ని తిప్పాలి. అది తిప్పేటప్పుడు కొంచెం లూజ్ ఉంచుకోవాలి. ఆ లూజ్ అంతా మనం లోపల వడి తిప్పుతాంగా అప్పుడు టైట్ అయిపోద్ది. ఘాట్లో దాన్ని కూసబెట్టినాక టైట్ కోసం ఇక్కడ మనం తిప్పుకోవచ్చు. జారిపోద్ది. ఇంకా బందోబస్తు ఉంటుంది. ఇట్లా 4 చుట్టుకోవాలి. ఇది ఇన్సులేటర్ కొంచెం లూజ్ పెట్టుకోవాలి. ఇటు కట్టేటప్పుడు కొంచెం లూజ్ పెట్టుకొని ఆ ఘాట్ల నుంచి దాన్ని తిప్పినాక ఏమైనా లూజ్ ఉన్నా దాన్ని మనం తిప్పినప్పుడు టైట్ అయిపోద్ది. కొంచెం ఓపిక మనం ఆ ఘాట్లో దాన్ని తిప్పుకోవాలి. ఘాట్లో కూసబెట్టుకోవాలి. కూసున్నది దగ్గర్రా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఘాట్లో తిప్పినాక ఇప్పుడు వడి తిప్పాలి దీన్ని. ఇట్లా ఏంటంటే మీ ఇష్టం. ఒక 4-5 సార్లు తిప్పి ఊడదు. ఆ లోపల కూడా తిప్పుకోవాలి. తిప్పుకుంటే పోదు. సో ఈ విధంగా మనం ఇన్సులేటర్లు బిగించుకోవాలి రాడ్డుకు. సో ఒక్కొక్క దానికి 4 లైన్లు వేస్తున్నాం. ఇంకా కాస్ట్ వాస్తవానికి డ్రిప్ పైపు వాడుకొని చేసుకోవచ్చు. అది లో బడ్జెట్లో అయితే ఏంటంటే అది శాశ్వతంగా ఉండదు. 1 or 2 yearsలో విద్యుత్ ప్రవాహం వల్ల అది కొంచెం దెబ్బతింటుంది. ఎండకి ఎండి వానకు తడిసి. ఇవి అయితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. సో ఇది వీటికి ఒక 2000-3000 అవుద్ది. ఆ 2000-3000 భరించగలిగినాం అనుకుంటే ఇన్సులేటర్ వాడచ్చు. ఇన్సులేటర్లో ఈటో ఇన్సులేటర్ పెట్టి ఈ వైర్ ఈడికి ఎండి చేసి ఈ వైర్ ఈడికి ఎండి చేసి దీనికి ఇట్లా కనెక్షన్ ఇవ్వాల్సిన అంత నెసరీ ఏం అవసరం లేదు. కార్నర్ ఇన్సులేటర్ సింగిల్ వాడితే సరిపోద్ది. కొంతమంది డబ్బులు వాడుతుంటారు. ఈ కార్నర్ ఇన్సులేటర్లో కూడా ఈ ఓలు ఇటుండేలా పెట్టుకుంటారు. మీ చాయిస్ ఎటున్నా మొత్తానికి ఈ వైరు ఈ పోలుకు తాకకుండా చూసుకోవాలి. ఇటున్నా ఏం కాదు, ఇటున్నా ఏం కాదు. ఎటు పెట్టినా సరే మనం వెళ్తున్న జే-వైరు ఈ పోలుకు తాకకుండా చూసుకోవాలి. కాకుండా ఇందులోంచి ఇక్కడ చూడొచ్చు, ఈ పెద్దగా ఉన్నదే మనం తీసుకోవాలి. ఈ చిన్నది వదిలేయాలి. ఈ పెద్దగా ఉన్న దాన్ని తీసుకొని ఇటున్న 2 వైర్లలో ఒకదాన్ని ఇందులోంచి ఇటు అనుకోవాలి. ఇది అటు ఇటు తిరిగినా ఇటు పెద్ద దాని రోక అనుకోవాలి. సో దీన్ని కూడా ఈ కింది నుంచి అనొచ్చు, పైనుంచి అనొచ్చు, మీ ఇష్టం. ఇది ఇట్లా తీసుకొని సో అదొకటి ఇదొకటి వెళ్ళేలా చూసుకొని వెళ్ళిన తర్వాత ఇలా వీటిని ఇట్లా వడేసుకోవాలి. ఇట్లా వడేసుకున్న తర్వాత ఒక 2 సార్లు 3 సార్లు మన వైరు ఒక వెడల్పుని బట్టి ఇట్లా అనుకున్న తర్వాత దీన్ని అనుకొని ఇట్లా క్లోజ్ చేసుకుంటే సరిపోద్ది. అయితే ఇవి సన్న రాడ్లు కాబట్టి ఓలు ఇటువైపు పెడుతున్నా. మీకు దొడ్డు రాడ్లు ఉన్నప్పుడు మనం ముఖ్యంగా కనీలు గిట్టు ఉన్నప్పుడు ఓలు ఇటువైపు పెట్టుకుంటే సరిపోద్ది. ఎటు పెట్టుకున్నా మనం వైర్ ఆటోమేటిక్గా ఇటు ఎడ్జ్కే వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు రాడ్డుకు దగ్గర ఉంది కదా వైర్ ఇట్లా పోయి తాకుద్దా అంటే మీ ఇంత గ్యాప్ ఉంటుంది. జనరల్గా అయితే మన ఇంకో పోలుకు వైర్ వచ్చినప్పుడు ఇలా జరుగుద్ది. ఇలా ఉన్నది ఇలా జరుగుద్ది. కాబట్టి ఎక్కడ పోలుకు మీరు ఇక్కడ లైన్ చూడొచ్చు, ఇలా వెళ్ళిపోద్ది. ఇట్లా ఉంటుంది. సో ఎక్కడ మనకు పోలుకు తాకకుండా చూసుకోవాలి. సో ఇలా కార్నర్ ఇన్సులేటర్లు మనం బిగించుకోవాలి. అది ఫ్రెండ్స్ ఇన్సులేటర్లు. ఈ ఇన్సులేటర్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఘాట్లు ఉంటాయి. దీనికి ఆ ఘాట్ల తిప్పుకోవాలి.
తిప్పుకున్నాక ఆ రెండింటి మధ్యలో కూడా ఆ పోలుకు ఇన్సులేటర్ మధ్యలో కూడా తిప్పాలి. తిప్పు 2-3 సార్లు తిప్పుకోవాలి. తిప్పి మళ్ళీ అటు తిప్పి దాన్ని ముడేయాలి. అయితే మనం ఇట్లా ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న జిఐ వైర్ వాడడం వల్ల ఎక్కువ రోజులు మన్నికుంటాయి. ఒక 10 సంవత్సరాలైనా చెక్కు చెదరదు. అదే ఉత్తి జిఐ వైర్ వాడితే జంగు వచ్చి పుట్టుకునే తెగిపోయే ప్రమాదం ఉంది. సో మావాడు జింపుతుండు. సో ఇక్కడ మీరు చూస్తుంది ఇది, ఇందులో ఎర్తింగ్ రాడ్ ఉంది, ప్యానల్ పెట్టడానికి స్టాండు, అలాగే అది ప్యానల్ పెట్టుకునేది. సో ఇంకోటి ఆ టీ లెక్కున్నది ఎర్తింగ్ రాడ్ కమ్ము ప్యానల్ పెట్టుకునే స్టాండ్. అది ఈ కింద ఉంది ఎర్తింగ్ రాడ్ చూపి. సో ఇది ఎర్తింగ్ రాడ్. ఈ పక్కకున్నది ఈ టీ లాగా పెట్టింది, ఇది ప్యానలు, అలాగే డబ్బా పెట్టుకోవడానికి. నిలబడి ఒకసారి. సో ఇది స్టాండ్, డబ్బా విత్ ప్యానల్ పెట్టుకోవడానికి. సో ఫ్రెండ్స్, కాంక్రీటు కలుపుకున్నాం, కంకర, ఇసుక, సిమెంటు, డస్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో కూడా ఆల్రెడీ సిమెంట్ పోసాం. సో ఇది కూర్చుండి మావాడు బేసు, ఎందుకంటే కొంచెం బేస్ అడుగు సిమెంట్లోనే ఉండాలి. కొంచెం పోయి దాని అడుగు మళ్ళా గీత. సో ఫ్రెండ్స్, సోలార్ ఫెన్సింగ్ కోసం స్టాండ్ బాక్సు, అట్నే ప్యానల్ ఫిట్టింగ్ చేయడానికి స్టాండ్ను మేము మట్టిలో అయితే మట్టితో కూడా చేసుకోవచ్చు. కానీ మట్టితో చేస్తే ఏమైందంటే కొంతకాలం తర్వాత ఈ రాడ్ జంగు పట్టే అవకాశం ఉంది. అందుకే మేము కాంక్రీట్ పోసుకుంటున్నాం పర్మనెంట్. ఎందుకంటే ఇందులో మాకు గంధం తోట ఉంది. సో మా గంధం తోటకు కూడా కావాలి కాబట్టి పర్మనెంట్గా గంధం తోటకు, అలాగే అక్కడున్న చిలక మునగ తోట పత్తికి కూడా కావాలి కాబట్టి మేము శాశ్వతంగా, అంటే జంగు రాకుండా ఎక్కువ కాలం ఉండేలాగా కాంక్రీట్ పోసుకుంటున్నాం. రైట్, ఇంత తెచ్చిపోయాలి మా శశిగాడు. ఇటురా అస్కా మిన్న. సో విజయవంతంగా కాంక్రీట్ పోసి సోలార్ బ్యాటరీ స్టాండ్, డబ్బా, అలాగే ప్యానలు స్టాండు మన కాంక్రీట్ తోటి పాతాం, నేలలో ఇన్స్టాల్ చేసాం, నేలలో పాతాం. సో ఫ్రెండ్స్, ఇది మా మునగ పత్తి తోట. సో ఇటువైపు అన్ని ఇన్సులేటర్లు కట్టాం. సో ఇలా ఇన్సులేటర్లు కట్టుకుంటూ వెళ్ళామంతా. సో అల్లుడు ఈ నుంచి ఇది జేఐ వైరు ముడత పడకుండా చూసుకుంటుండు. సో ఇప్పుడు మా శశి నేను ఇంకా లైన్ల నుంచి వైర్ జరుగు. సో ఇళ్ళ నుంచి ఫస్ట్ లైన్ కింద పైనుంచి వేస్తున్నాం, ఫస్ట్ లైన్ తీసుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ పై లైనే వేస్తున్నాం. సో ఇక్కడ ఇప్పుడు రెండో లైన్ వెళ్తుంది, ఫస్ట్ లైన్ అయిపోయింది. అక్కడ ఇన్సులేటర్ పెట్టి అక్కడ కట్టేసాం, మీరు చూడొచ్చు. కానీ ఇక్కడ ఇన్సులేటర్లు కట్టేసి ఇక్కడ ఎండ్ చేసాం. దీన్ని ఇంకా టైట్ చేయాలి. సో ఇలా దీనికి ఇన్సులేటర్ కట్టుకొని, సో కార్నర్ ఇన్సులేటర్లు కానీ మా నార్మల్ ఇన్సులేటర్ ఏదైనా వాడుకోవచ్చు. అసలు ఈ ఇన్సులేటర్లు లేకుండా డ్రిప్ పైప్ను కూడా వాడుకోవచ్చు, అంతా మన చాయిస్. సో ఈ నుంచి ఇప్పుడు రెండో లైన్ వెళ్తుంది. సో ఇక్కడ జాగ్రత్త అల్లుడు ఫోల్డ్ పడకుండా చూసుకుంటుండు. ఫోల్డ్ పడితే ఇన్సులేటర్ల నుంచి వెళ్ళడం ఇబ్బంది. మెయిన్ ఇన్సులేటర్ నుంచి వెళ్తుందిలే, కానీ సమస్య ఎక్కడవుతుందంటే కొన్ని పీవీసీ పైపులు ఓళ్ళ నుంచి తీస్తున్నా డైరెక్ట్, అక్కడ ఫోల్డ్ పడితే ఇబ్బంది అవుద్ది. ఫోల్డ్ పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. మావాడు ఇప్పుడు రెండో లైన్ వేస్తుంది, ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు రెండో లైన్, ఇంకా 2 లైన్లు రావాలి. సో ఈ అడుగు మొత్తం కలుపు మందు కొడతాం, ఆల్రెడీ మందు తెచ్చాం.
చూడరా నడు. ఈ ఓల్ నుంచి అలా వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇట్లా అక్కడి నుండి పై లైన్ వెళ్తుంది. ఆవిడ శశి గుంజుకుంటూ వెళ్తుండు. నీకు ఇబ్బంది అని ఫోల్డ్ పడేటట్టు ఉంటే చెప్పాలుడు. నువ్వు మెయిన్ ఆడ రింగు తిరిగాక ఆడ ఫోల్డ్ పడకుండా చూసుకో. వీటన్నిటిని ఇటు వన్ సైడ్ పంట పెడతాం, వన్ సైడ్ పడేస్తాం. పత్తి మొలకలు కానీ ఏమన్నా వీటంతా ఈ లైన్ మొత్తం కలుపు మందు కొట్టాలి. ఇది ఇక్కడ పీవీసీ ఉంది కాబట్టి దీనికి ఏ ఇన్సులేటర్ అవసరం లేదు. ఎందుకంటే సరే సరే నువ్వు మిడిల్లో ఉండిపోవాలి. సో ఇక్కడ ఇప్పుడు రెండో లైన్ వెళ్తుంది. ఫస్ట్ లైన్ అయిపోయింది, అక్కడ ఇన్సులేటర్ పెట్టి అక్కడ కట్టేసాం, మీరు చూడొచ్చు. ఇంకా కానీ ఇక్కడ ఇన్సులేటర్లు కట్టేసి ఇక్కడ ఎండ్ చేసాం. దీన్ని ఇంకా టైట్ చేయాలి. సో ఇలా దీనికి ఇన్సులేటర్ కట్టుకొని, సో కార్నర్ ఇన్సులేటర్లు కానీ మా నార్మల్ ఇన్సులేటర్ ఏదైనా వాడుకోవచ్చు. అసలు ఈ ఇన్సులేటర్లు లేకుండా డ్రిప్ పైప్ను కూడా వాడుకోవచ్చు, అంతా మన చాయిస్. సో ఈ నుంచి ఇప్పుడు రెండో లైన్ వెళ్తుంది. సో ఇక్కడ జాగ్రత్త అల్లుడు ఫోల్డ్ పడకుండా చూసుకుంటుండు. ఫోల్డ్ పడితే ఇన్సులేటర్ల నుంచి వెళ్ళడం ఇబ్బంది. మెయిన్ ఇన్సులేటర్ నుంచి వెళ్తుందిలే, కానీ సమస్య ఎక్కడవుతుందంటే కొన్ని పీవీసీ పైపులు ఓళ్ళ నుంచి తీస్తున్నాం డైరెక్ట్, అక్కడ ఫోల్డ్ పడితే ఇబ్బంది అవుద్ది. ఫోల్డ్ పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. మా వాడు ఇప్పుడు రెండో లైన్ వేస్తుండు. ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు రెండో లైన్, ఇంకా 2 లైన్లు రావాలి. సో ఈ అడుగు మొత్తం కలుపు మందు కొడతాం, ఆల్రెడీ మందు తెచ్చాం. చూడరా నడు. ఈ ఓల్ నుంచి అలా వెళ్తుంది. రాలుడు. సో ఫ్రెండ్స్ అండ్ పవర్ ఎనరైజర్ ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కొన్ని 2 హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడికి రా, ఇట్లా ఇట్లా ఎట్లా మంచిగా కాంక్రీట్ తోటి వేసింది, గట్టిగా ఆరిపోయింది. లూజ్ చేసుకోవాలి. పట్టుకో, కింద పట్టుకో, ఆఫ్ చేయి. పొలానికి వెళ్ళే సైపన్ పైప్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మా మోటార్ పంపు నుంచి ఇక్కడ సైపన్ పైప్ లైన్ ఉంది. గంధం తోటల నుంచి పొలానికి వెళ్ళే పైప్ లైన్. ఇక్కడ ఎప్పటికీ తడిగా ఉంటది. సో మనం ఎర్త్ పెట్టుకునే చోట మాక్సిమం తడిగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ సైపన్ వాటర్ వెళ్తుంటే చుక్కలు చుక్కలు పడి ఇక్కడ వరద వస్తుంటే వర్షాకాలం కూడా ఆ పైన బండ జాలుతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు గుంత చూడొచ్చు. గుంత ఒక 3 ఫీట్లు తవ్వుకున్నాం. ఈ 3 ఫీట్ల గుంతలో కొన్ని నీళ్లు ఊరాయి. అయినా సరే ఫస్ట్ బేస్ గా ఇప్పుడు ఇసుక పోస్తున్నాం. పోసే కొంత. సో ఇసుకలో మనం ఆల్రెడీ బేసిక్ గా ఇసుక పోసాం. సో ఇప్పుడు నెక్స్ట్ బొగ్గులు పోయి చుట్టూ పోయి ఐజుబి బొగ్గులు. సో ఇప్పుడు బొగ్గులు చుట్టూ పోయి మొత్తం ఒకేసారి పోయి చాలులే, దశలుగా పోయాలి. ఇప్పుడు ఉప్పు ప్యాకెట్, అయోడిన్ అవసరం లేదు కానీ అయోడిన్ ఉన్నాయి. సో గల్లుప్పు దూరంగా అయిపోయి పక్క పెట్టి ఒక్కొక్కటే స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు ఇసుక పోసాం, ఇసుక తర్వాత బొగ్గులు వేసాం, బొగ్గుల తర్వాత ఉప్పు పోసుకున్నాం, మళ్ళీ ఇసుక పోయి కొంచెం మళ్ళీ చుట్టూ ఇంకొంచెం పోయి
పైన కావాలి ఇసుక మళ్ళీ బొగ్గులు చుట్టూ. సో ఇందులో ఏది కింద మీద అయినా ఏం నష్టం లేదు. మొత్తానికైతే ఇసుక, బొగ్గులు, ఉప్పు పైన లాస్ట్ లేయర్ ఇసుక పోసుకోవాలి. ఇలా 3 పోసుకుంటే మనకు మంచి ఎర్త్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సాల్ట్ ఇలా మూడు లేయర్గా పోసుకోవాలి. గల్లుప్పే పోసుకోవాలి. కొంచెం పోయినా కొంచెమే పోయి సగం పోయి సగం ఉంచి మట్టి పోయేది ఇసుకే పోయాలి. ఇంకా ఆయన్ని బొగ్గులు పోసి చుట్టూ. సో ఇది మనం ఎర్తింగ్ రాడ్, సోలార్ ఫెన్సింగ్ కోసం ఎర్తింగ్ రాడ్. సో ఇది రాడ్ ఏమంటే ఇంకెక్కువ ఉండాలి. సో ఇది కూడా ఫైనల్ లాస్ట్ పోసే. ఇక ఇది లాస్ట్, దీని మీద ఇసుక. ఇక మొత్తానికి పైన ఇసుక ఉండేలా చూసుకోవాలి. పోసే ఇక చుట్టూ మొత్తం కవర్ చేసి ఇంకా కొంచెం ఇసుక తెచ్చి ఇంకా పోస్తాం, రేపు పోసుకుందాం. సో ఇంకొక 2 బొచ్చలు ఇసుక తెచ్చి దీన్ని మొత్తం కవర్ చేసుకుంటాం. సో ఇలా ఎర్తింగ్ రాడ్ వస్తే దీంట్లో నుంచి ఒక వైర్ తీసుకొని దానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఎర్తింగ్ రాడ్ మన ప్యానెల్కు దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. రైట్, అది ఇప్పుడు మన సోలార్ ప్యానెల్. సో ఇది 42 వోల్ట్స్ ప్యానెల్ ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఆ స్టాండ్కి బిగించుకోవాలి. ఇక్కడ ఉంది చూడు క్లియర్గా. ఏంటది దగ్గరికి సో ఇది 5 ఎకరాల కెపాసిటీ కొట్టగల ప్యానల్ ఇది. ముందు దాన్ని మనం దీనికి ఫిట్ చేసుకోవాలి. ఇది ప్యానల్ ఇది తీసుకురా. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ రాడ్ చాలా సింపుల్. దీనికి ఒక 2 హోల్స్ ఇచ్చాడు, ఇటు ఒక హోలు అటు ఒక హోలు. దీంట్లో దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటిది వేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఫిట్ చేసుకోవాలి. పట్టుకుందా ప్యానల్ పట్టుకో, పట్టుకో. సో దీన్ని నట్లతో టైట్ చేసుకోవాలి. సో ఇది టైట్ చేసుకుంటే ఆటోమేటిక్ గ్రిప్ వస్తుంది. సో ఈ ప్యానల్ వచ్చేసి మనం బెండ్ అవ్వడం అనేది ఈస్ట్, సూర్యోదయం ఎటుంటో తూర్పు రంగు పెట్టుకుంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రాగానే ఎర్లీగా ఎండ దీని మీద పడి మంచి ఎక్కువ ఛార్జ్ అవుద్ది. సో అందుకనే నేను ఈస్ట్ ఫేస్ పెట్టుకున్నా. మీ చాయిస్, ఎట్లయినా ఖచ్చితంగా ఎండ వస్తుంది. ఈస్ట్ పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ 7కే ఎండ పడుతూ ఉంటే మంచి ఛార్జింగ్ అయ్యిద్ది అని నేను ఈస్ట్ ఫేస్ పెట్టుకున్నా. సో మొత్తానికి దగ్గర తిన్నట్లు పెట్టిద్దాం. సో స్క్రీన్ టచ్ చేయి, స్క్రీన్ చేసిన. సో ఇట్లా దీన్ని టైట్ చేసుకోవాలి. 2 హోల్స్ ఇచ్చాడు, ఈ 2 హోల్స్లో ఇట్లా అడ్డంగా ఫిట్ చేసుకుని, ఈ రాడ్ని ఆల్రెడీ ముందే ఫిట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్యానల్ ఫిట్ చేసుకున్నాం. సో దీనికి ఫ్రెండ్స్ బాక్స్కు చాలు ఇక అంతకన్నా టైట్ వద్దు. సో ఇక్కడ మేము ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న నట్లు నట్ బోల్ట్ పెట్టాం. ఇవి రిమూవ్ చేసి ఇప్పుడు పెద్ద సైజు నట్ బోల్ట్ పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ మనం స్టాండ్కు ఇచ్చిన ఈ అడ్డపట్టికి చిన్న సైజు
నట్ బోల్ట్ తీసేసి ఇప్పుడు పెద్దది పెట్టుకున్నాం. సో పెద్దది అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఫ్రీగా ఉంటుందని. సో ఇటు పక్క ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇటు కూడా చేస్తున్నాం. చాలే మరీ అంత ఇక టైట్ వద్దులే, స్లిప్ అయిద్ది, వద్దు. ఓకే, ఎనఫ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రాతి కనీకి మేము ఇన్సులేటర్లు కట్టుకున్నాం. సో ఇలా ఇన్సులేటర్ కట్టి మొత్తానికి ఇక్కడ చూడొచ్చు 1 2 3 4. సో మొత్తానికి ఫెన్సింగ్ కనీలు బాతి మేము అప్పుడు గంధం తోట కోసం ఫెన్సింగ్ వేసుకొని మామూలు జనరల్ ఫెన్సింగ్ పెట్టుకున్నాం. ఆ ఫెన్సింగ్ మధ్యలో ఇప్పుడు 4 GI వైర్తో సోలార్ ఫెన్సింగ్ కోసం ఇన్సులేటర్లు కట్టి సో ఇలా ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు దీనికి మనం కనెక్షన్ ఇచ్చుకున్నాం. సో మొత్తానికి స్టాండ్ కాంక్రీట్ పోసి పాతుకున్నాం. తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎనరైజర్ బాక్స్. ఇది ఎనరైజర్ బాక్స్లో ఇప్పుడు బ్యాటరీ పెట్టి కనెక్షన్ ఇద్దాం. ప్యానల్ కూడా ఫిట్టింగ్ చేసుకున్నాం. సో ఇప్పుడు బ్యాటరీ పెట్టి కనెక్షన్ ఇచ్చేద్దాం. మనం చూడొచ్చు వాళ్ళు ఇచ్చింది సోలార్ ఫెన్స్ స్మార్ట్ వాళ్ళు ఇచ్చింది 42 AH బ్యాటరీ ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి ఎనరైజర్ బాక్స్లో పెట్టేద్దాం. ఇందులో మనకు దగ్గర వారంటీ కార్డు ఇచ్చిండు, 24 months 2 సంవత్సరాల వారంటీ కార్డు ఇది. సో ఇప్పుడు ఇందులోంచి బ్యాటరీని బయటకు తీద్దాం. అట్టది. సో ఇది 42 AH యాంప్స్. 42 బ్యాటరీలోనే ఇప్పుడు పవర్స్ను AHలో కొలుస్తారు. తర్వాత సో ఇది 42 AH బ్యాటరీ ఎక్సైడ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మనకు. సో ఇప్పుడు మనం దగ్గర సో ఇది ప్లస్ మైనస్ సో ఇలా ఇస్తారు. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. స్క్రీన్ టచ్ చేస్తుంది. సో ఇట్లా క్యాప్ ఇస్తారు. ఈ క్యాప్ని మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ కూడా చూడొచ్చు క్యాప్ ఇలా ఉంటాయి. వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఇందులో కూర్చోబెడదాం. సో ఇట్లా ఇప్పుడు వచ్చేసి ప్లస్ ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ప్లస్ అని ఇచ్చాడు, రెడ్కు రెడ్, బ్లాక్ మైనస్ అన్న కాడ బ్లాక్. సో ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ప్యానల్ నుంచి వచ్చిన కేబుల్ను ఇట్లు వెనక వైపు. సో ఇందులోంచి ఈ బ్యాటరీకి హోల్ ఉంటుంది. సో ఆ హోల్లోంచి దీన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ సైడ్కు హోల్ ఉంటుంది. ఆ హోల్లోంచి దీన్ని తీసుకున్నాం ప్యానల్ కేబుల్ను. సో ఇక్కడ మనకు వీళ్ళు ఇలాంటివి ఇచ్చారన్నట్టు. వేరే వాటికైతే నట్టు బోల్ట్ ఇచ్చి ఆ నట్టుకు తీగ చుట్టుకుంటారు. ఇది కొంచెం అడ్వాన్స్ మోడల్, హెవీ డ్యూటీ, కొద్దిగా ఎక్కువ ప్రైస్ది కాబట్టి. సో ఈ బ్యాటరీకి ఇప్పుడు మనం కనెక్షన్ ఇద్దాం. బాక్స్లో మనకు 2 కేబుల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, రెడ్, బ్లాక్. సో ఇందులో మనం దీనికి నట్టు బోల్ట్లు ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర చెక్ చేసుకున్నప్పుడు నట్టు బోల్ట్ పెట్టుకున్నా. సో ఈ నట్టు మనం ఇప్పుకొని రెడ్కు ఈ మన ప్యానల్ నుంచి వచ్చిన ఎనరైజర్ బాక్స్తో పాటు ప్యానల్ నుంచి వచ్చిన రెడ్ వైర్ను దీనికి కలుపుకోవాలి. సో పెట్టుకొని ఈ రెడ్ను మనం ప్లస్కి ఇచ్చుకోవాలి. ఇందులో పెట్టి మనం ఫీడ్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి వాచర్ పెట్టుకొని నట్టు టైట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న నట్టు ఉంది, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇటు నుంచి పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది.
ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, ఇలా టైట్ చేసుకోవాలి. దీన్ని పానర్తో తర్వాత టైట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్లాక్ ఎనరైజర్ బాక్స్లోంచి వచ్చిన బ్లాక్ మన ప్యానల్ నుంచి వచ్చిన బ్లాక్ వైరు మైనస్ కలపాలి. ప్లస్ దగ్గర రెడ్ వైర్లు, మైనస్ దగ్గర బ్లాక్ వైర్లు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకు గాను బ్యాటరీకి ప్లస్ మైనస్ ఇచ్చి ప్లస్ దగ్గర రెడ్ సింబల్ ఇచ్చాడు, రెడ్ గుర్తు పెట్టాడు. సో దాన్ని బట్టి మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. సో ఒక వాచర్ తీసుకొని దీనికి బ్లాక్ పెట్టాం, దీనికి కూడా బ్లాక్ పెట్టుకొని మనం ఆన్లో ఉంది, ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి నువ్వు వేసినావా? నేను చెక్ చేసుకున్నా. సరేలే. సో ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆఫ్లో పెట్టుకోవాలి. ఆఫ్లో పెట్టుకొని ఈ బ్లాకులు మైనస్ దగ్గర మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. సో దీనికి కూడా వాచర్ పెట్టుకొని నువ్వు కనపడద్దు అసలు. దూరం వెళ్తే ఇక నువ్వు కనపడదు, అన్ని పెట్టినావుగా ఇక అంత దూరం. ఇప్పుడు మనం కనెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ లైన్ కూడా. సో ఇప్పుడు ఇవి ఫిట్ చేయడంతో మనం ప్యానల్కు ఎనరైజర్ బాక్స్కు కనెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ పవరు బ్యాటరీలో ఉన్న పవరు కనెక్షన్ అయిపోయింది రెండింటికి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫెన్సింగ్కు ఎర్త్కు కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్త్ కనెక్షన్ ఇవ్వడం, అక్కడ రాడ్డుకు దీనికి ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఎర్తింగ్కు మనం కనెక్షన్ ఇచ్చుకుందాం. సో ఇక్కడ చూసారుగా మా మోటార్ పంపు రన్ అవుతుంది, వాటర్ పడుతున్నాయి. ఈ నుంచి జాలు వచ్చి ఎప్పటికీ తడి ఉంటుంది. సో జనరల్గా మనం ఈ సోలార్ ఫెన్సింగ్లో 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్త్ ప్యానల్కు దూరం ఉండొద్దు, ఎక్కువ దూరం ఉంచుకోకుండా చూసుకోవాలి. అలాగే ఎప్పుడు ఎర్త్కు తడి ఉండేలా చూసుకోవాలి. సో ప్యానల్కు దగ్గర ఉంది, ఇక్కడ వాటర్ వస్తున్నాయి చూడవచ్చు. అది జాలు వచ్చి ఎప్పటి నింబు ఉంటుంది. నింబు లేని పక్షాన మనం కనీసం వారానికి ఒకసారి అక్కడ ఒక బాటిల్ నీళ్ళు పోసుకోవాలి, ఒక జగ్గెడ్ అట్లా ఒక బకెట్ అట్లా వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు ఎర్త్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చాం. సో ఇక్కడ మనం ఈ ఎనరైజర్ బాక్స్కి ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, బ్లాక్ ఎర్త్ అని, రెడ్ ఫెన్స్ ఇది అవుట్లైన్. సో ఇప్పుడు మనం ఎర్త్ కనెక్షన్ ఇచ్చుకుందాం. సో ఎర్తింగ్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్లైన్ ఉంది. ఇక్కడ మనం ఈ మొత్తం 4 లైన్లు వెళ్ళినాయి. స్క్రీన్ టచ్ చేస్తుంది. 1 2 3 4 లైన్లు వెళ్ళాయి సోలార్ ఫెన్సింగ్. ఈ 4టికి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. అంటే ఇందులోంచి వచ్చే పవర్ ఈ 4 లైన్లకు వెళ్ళేలాగా. సో అయితే జనరల్గా ఈ మధ్యలో జనరల్ ఫెన్సింగ్ లేకుండా ఉంటే కనుక వీటన్నిటికి అటాచ్ చేస్తే ఒక జే వైర్ పెట్టుకోవచ్చు. కానీ పెట్టినప్పుడు వీటికి టచ్ అయ్యి ఇందులోకి పవర్ వెళ్తుంది కాబట్టి వెళ్ళకుండా మనం వీటికి సపరేట్ ఇచ్చుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఫెన్స్ అని ఉన్న వైరు ప్లస్ ఇక్కడ చూడొచ్చు ఎర్రది, ప్లస్ ఫెన్స్ అని ఉన్నది అవుట్లైను. సో ఈ అవుట్లైన్ మనం ఏం చేయాలి, అటు చూడొచ్చు, ఇటువైపు వచ్చి చూపిస్తా. సో ఇక్కడ ఫస్ట్ మొత్తం 4 లైన్లు ఉంది సోలారు. 1 2 1 2 3 4 లైన్లు. 4 లైన్ల ఫెన్స్లో ఫెన్స్ అని ఉన్న ప్లస్ను ఫస్ట్కి ఇచ్చాం. తర్వాత సెకండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎర్త్ అని ఉంది బ్లాకు. సో సెకండ్ లైన్కు ఎర్త్ ఇచ్చాం. తర్వాత చూడొచ్చు ఫస్ట్ లైన్కి ఇచ్చిన ఫేస్ ప్లస్ను మళ్ళీ థర్డ్కి ఇచ్చా. తర్వాత మళ్ళీ ఎర్త్ను 4థ్కి ఇచ్చా. సో ఒకటి వదిలిపెట్టి ఒకటి ఇవ్వాలన్నట్టు. సో ఫేస్ను మనం ఒక లైన్కి ఇచ్చుకుంటే 2వ ఎర్త్కి వదిలిపెట్టాలి, 3వ లైన్కి ఇచ్చుకోవాలి, 4వది ఎర్త్ ఇవ్వాలి. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్. రన్నింగ్. సో సిస్టమ్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. పవర్ వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ
ఇట్లా పెట్టుకోవాలి. పెడితే సో ఫ్రెండ్స్ ఇప్పుడు సోలార్ సిస్టమ్ విజయవంతంగా నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో పవర్ సప్లై అవుతుందా లేదా. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ లైన్కు టెస్టర్తో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు. టెస్టర్తో చూసినా కూడా ఎర్త్ అయి షాక్ కొడుతుంది. సో ఇప్పుడు లైన్కు చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్పార్క్ రావాలంటే ఎర్త్ కనెక్షన్ ఇవ్వన్నాడు, ఎర్త్ ఇచ్చాం. సోలార్ ఫెన్సింగ్ పనిచేస్తుంది. సో సరిగా క్లియర్ ఏళ్ళతో టచ్ స్పార్క్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ వచ్చిందిలే. ఓకే, సో ఇప్పుడు సోలార్ సిస్టమ్ పనిచేస్తుంది. సో ఈ సోలార్ ప్యానెల్ వచ్చి 42 వాట్స్ ఇది. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీరు చూడొచ్చు ఈ బ్యాటరీ 42Ah అండ్ 12 volts బ్యాటరీ. సో ఇది ఎనరైజర్ బాక్స్. సో ఈ సోలార్ ప్యానెల్, ఈ స్టాండు, ఈ పట్టి, అలాగే ఎర్త్ పోలు, ఈ ఎనరైజర్ బాక్స్, ఈ బ్యాటరీ, ఈ డబ్బా అన్ని కలుపుకొని అట్నే ఒక 800 ఇన్సులేటర్లు, ఒక 100 కార్నర్ ఇన్సులేటర్లు అన్ని కలుపుకొని నాకు 17,000 ఖర్చు అయింది వీటికి. వీటితో పాటు మీరు చూశారుగా అలాంటి ఇనుప బొంగులు బంగ్లాదేశ్లో ఒక 3 క్వింటాలు కొనుక్కున్నా. అలాగే పీవీసీ పైపులు కూడా కొన్ని కొన్నా. సో అన్నీ కలుపుకొని నాకు ఒక 40,000 ఖర్చు వచ్చింది. అలాగే కూలి ఖర్చులు అన్ని కలుపుకొని వారం రోజులు పట్టింది కూలి ఖర్చులు. ఒక 4 పనిచేసినాం. సో అందరికి కలుపుకొని నాకు 45,000 ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ సోలార్ ఫెన్స్ పెట్టుకోవడానికి యూట్యూబ్లో చాలా మంది 12,000కు 13,000 పెట్టుకోవచ్చు అంటారు. అది నమ్మకండి. ఎకరానికి ఖచ్చితంగా మీకు 15,000 నుంచి కూలి ఖర్చులు అన్ని కలుపుకుంటే 20,000 వస్తుంది. సో నాకు 5 ఎకరాలకు గాను నా గంధం తోట వీటన్నిటికి కలిపి మునగ పత్తి తోట అన్ని ఒక 5 ఎకరాలకు కలుపుకొని నాకు 45,000 ఖర్చు వచ్చింది. సో ఒక ఎకరానికి 15,000 నుండి 18,000, 2 ఎకరాలు అయితే పక్కా 25,000 ఖర్చు వస్తుంది. 4 నుండి 5 ఎకరాలు అయితే పక్కా 40 నుండి 45,000 ఖర్చు వస్తుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఈ వీటితో పాటు నేను ఈ జిఐ వైరు, అలాగే ఈ పోల్స్ నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా కాబట్టి నాకు కొంచెం కంట్రోల్ అయింది బడ్జెట్. అవి కనుక వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఒక్క రాడ్కే 300 చెప్తారు. అది ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుద్ది. సో వీలైనంత వరకు మన తక్కువ బడ్జెట్లో చేసుకోవాలంటే మీరు చూసుకున్నట్లయితే నేను తెచ్చుకున్న విధంగా మనం వెదురు కర్ర, సర్వి కర్ర కన్నా ఇనుప బొంగులు తెచ్చుకొని వాటి హోల్స్ చేయించుకొని పాతుకోవడం బెటర్. సో అయితే ఈ సోలార్ ఫెన్సింగ్ ఎంత కొనుక్కోవాలి, ఎకరానికి ఎంత జిఐ వైర్ పడుతుంది, ఎన్ని రాడ్లు పడతాయి అనేది నేను కొంచెం బ్లైండ్గా తెచ్చుకున్నా. కానీ నాకు అనుభవం వచ్చింది కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ సోలార్ ఫెన్సింగ్ ఒక ఎకరానికి వచ్చేసి మనకు 80 రాడ్లు, 80 పోల్స్ పడతాయి. అలాగే వైర్ వచ్చి ఒక ఎకరానికి 6 kgs పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ ఇది 6 kg వైరు. సో ఇది 4 వరుసలు పెట్టుకున్నా. సో ఒక ఎకరానికి 6 kgs వస్తుంది. అలాగే 80 పైపులు పడతాయి. సో ఆ చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్సులేటర్లు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ దగ్గర అక్కడైనా చూపి ఏళ్ళు టచ్ దాన్ని టచ్ చేయి, స్క్రీన్ టచ్ చేయి. సో ఆ ఇన్సులేటర్లు వచ్చేసి మన పోల్ను బట్టి ఒక్క పోలుకు 4 వరుస, ఎన్ని వరుసలు ఉంటే అన్ని ఇన్సులేటర్లు పడతాయి. మాకు 4 వరుసలు కాబట్టి ఒక్కొక్క పోలుకు 4 పట్టినాయి. కార్నర్ ఇన్సులేటర్లు అంటే డిపెండ్ అంది మీకు. ఉదాహరణకు ఒక ఎకరానికి 80 పోల్లు అనుకుంటే 80 × 4 8 నెలల 32 320 ఇలాంటి ఇన్సులేటర్లు పడతాయి. సో మీకు కార్నర్లు ఎన్ని ఉంటే ఒక్కొక్క కార్నర్కు 4 కార్నర్ ఇన్సులేటర్లు పడతాయి. అయితే జనరల్గా కొంతమంది కార్నర్ ఇన్సులేటర్ ఇటుపక్క అటుపక్క కొడి పెట్టి ఆడికే డెడ్ ఎండ్ చేసి రెండింటికి మళ్ళీ వైర్ కలుపుతూ ఉంటారు. అక్కర్లే, కార్నర్ ఇన్సులేటర్ ఒక్కొక్కటే చాలు. 4 వరుసలు అయితే 4, మన ఎన్ని వరుసలు ఉంటే అన్ని ఒక్కొక్కటే కార్నర్ ఇన్సులేటర్ చాలు. సో ఇది ఫ్రెండ్స్. అలాగే కార్నర్ ఇన్సులేటర్లు అంటే మీకు ఎన్ని మలుపులు ఉంటాయో దాన్ని బట్టి పడుతూ ఉంటాయి. సో అది. సో ఈ సోలార్ ఫెన్సింగ్ మీరు పెట్టుకుంటే జత పెట్టుకుంటే 2 వరుసలు 4 లేదా 6 పెట్టుకోవాలి. 5 3 అట్లా పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్లస్ మైనస్ జత ఉండాలి ఖచ్చితంగా. పెట్టుకుంటే 2 వరుసలు 4 వరుసలు 6 వరుసలు పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ టచ్ చేయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 2 3 4 ప్రస్తుతానికి బంద్ చేసాం. సో ఈ 4 వరుసల ఫెన్సింగ్ కు మనం ఏం చేసామంటే, సో ఇక్కడికి రా, స్క్రీన్ టచ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫెన్స్ అని ఉందా ఈ రెడ్ వైర్ ను. సో ఇక్కడికి రా. సో అక్కడ చూపిస్తున్న ఫెన్స్ అనే చూపిస్తున్నటువంటి రెడ్ వైరే ఫేస్.
సో మనం ఇది ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ఫస్ట్ ఫేస్ ఒకటి ప్లస్, తర్వాత మధ్యలో ఒకటి వదిలిపెట్టాలి, అది మైనస్కు. సో 1వ వరుస 3వ వరుస ప్లస్, తర్వాత 2వ వరుస 4వ వరుస ఎర్త్ మైనస్. సో ఇలా ఇచ్చుకోవాలండి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, మళ్ళీ ఒకటి ప్లస్ మళ్ళీ మైనస్, ఇలా ఇచ్చుకోవాలి. మొదటి వరుస 3వ వరుస ప్లస్ ఫేసు, 2వ వరుస 4వ వరుస ఎర్త్. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే మనకు జంతువు వచ్చి తాకినప్పుడు ఈ ఫేస్ తాకినా ఎర్త్ అయ్యి షాక్ కొడుతుంది, ఈ రెండింటికి తాకినా ప్లస్ మైనస్ కలిసి షాక్ కొడుతుంది, ఈ రెండింటికి తాకినా ప్లస్ మైనస్ అయ్యి షాక్ కొడుతుంది. సో ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకున్నట్లయితే ఒకటి ఎర్త్, ఒకటి ఫేసు, ఒకటి ఎర్త్, అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఇలా పెట్టుకుంటే కనుక బాగా సోలార్ నుంచి పవర్ పాస్ అయ్యి గట్టిగా షాక్ కొడుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. గుర్తుపెట్టుకొని 4 వరుసల్లో మొదటి వరుస ప్లస్, 3వ వరుస ప్లస్, 2వ వరుస మైనస్, 4వ వరుస మైనస్. సో ప్లస్ మీన్స్ ఫేస్, ఒక వరుస ఫేసు లేదా ప్లస్, 2వ వరుస మైనస్ లేదా ఎర్త్, అలా ఇచ్చుకోవాలి. 1 3 2 1 3 ఫేసు ప్లస్ కనెక్షన్, 2 4 మైనస్ ఎర్త్ కనెక్షన్, ఈ విధంగా ఇచ్చుకోవాలి అది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చుకున్నట్లయితే మనం ఈ సోలార్ ఫెన్సింగ్ ద్వారా కోతులు, అడవి పందులు, రకరకాల జంతువుల నుండి మనకు పంట రక్షణ పొందుతాం. కనీలకు ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ దాక్కుండా ఫెన్సింగ్ మధ్యలో మనం ఇలా కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో ఎక్కడ కూడా మనం వైరు కనీలకు తాకకుండా, ఇక్కడ ఎక్కడైనా తాకుద్ది అనిపించిన చోట ఇలా డ్రిప్ పైప్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి తాకకుండా. సో ఇలా. సో కార్నర్ ఇన్సులేటర్లు 2 కట్టాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్కటి కట్టుకుంటే సరిపోద్ది, మనకు ఎన్ని వరుసలు ఉంటే అన్ని పడతాయి. ఈ కార్నర్ ఇన్సులేటర్లను మనం యూట్యూబ్లో చూస్తే కనుక ఇక్కడ ఒక కార్నర్ ఇన్సులేటర్ పెట్టి ఇది ఈడికి ఎండ్ చేసి, ఈ లైన్కి ఒక కార్నర్ ఇన్సులేటర్ పెట్టి ఇటు ఎండ్ చేసి, ఈ రెండింటికి మళ్ళీ ఇట్లా కనెక్షన్ ఇస్తూ ఉంటారు. అంత అవసరం లేదు. కార్నర్ ఇన్సులేటర్లు 2 ఒక్క వరుసకు 2 లాగా ఈ 4 వరుసలకు 8 కార్నర్ ఇన్సులేటర్ కట్టాల్సిన అవసరం లేదు. 4 చాలు, సెంటర్లో 1 చాలు. సో మనకి ఎక్కడన్నా తాగుద్ది అనిపించిన చోట ఇలా డ్రిప్ పైప్ పెట్టుకుంటే సరిపోద్ది. కార్నర్ ఇన్సులేటర్లు అనవసరంగా 2 పెట్టి 4 వరుసలకు 8 కార్నర్ ఇన్సులేటర్లు అక్కర్లేదు. ఇలా సెంటర్లో సింగిల్ కార్నర్ ఇన్సులేటర్ పెట్టుకుంటే చాలు. దీనికి 2 రకాల రక్షణలు తీసుకోవాలి. ఒకటి మన జనరల్ ఫెన్సింగ్ ఉందిగా, ఈ లైన్ దీనికి టచ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ వరుసలకు ఎక్కడ గడ్డి తీగలేగి తగలకుండా మేము కలుపు మందు కొట్టుకున్నాం. సో ఇలా రెగ్యులర్గా 2 నెలలకు 45 రోజులకు ఒకసారి చూసుకుంటూ కలుపు మందు కొట్టుకోవాలి. ఇటు చూపించాలి. సో ఇలా మేము కలుపు మందు కొట్టాం, ఎక్కడ లైన్కు టచ్ అవ్వట్లేదు. సో ఎక్కడన్నా తగ్గుద్దని అనిపించిన చోట డ్రిప్ పైపులు పెట్టుకొని కనీలకు కానీ పోల్స్కి కానీ వైర్ టచ్ అవ్వకుండా చూసుకొని ఇటు నాకు. సో ఈ విధంగా సోలార్ ఫెన్సింగ్ను మనం నడుపుకొని పంటల్ని కాపాడుకోవచ్చు. పడుతుంది అంతే. సో ఫ్రెండ్స్, ఈ నుంచి అటువైపు నుంచి ఉంది. ఇలా కలుపు మందు కొట్టి ఇలా ఇన్సులేటర్లు కట్టాం, 4 లైన్లు. సో ఇలా అటువైపు కూడా ఉంది. చూడొచ్చు మామూలుగా చెట్లు ఈ విధంగా ఉన్నాయి మొదలు. సో ఇవి పూస్తున్నాయి, ఆల్రెడీ పూతకు వచ్చినాయి. ఇక్కడ మీరు పువ్వు చూడవచ్చు. సో ఇక్కడ కూడా ఉన్నాయి. పత్తి చెట్లు, పత్తి చేను కూడా చూడవచ్చు, మంచిగా ఉంది. మునగలో అంతర పంటగా పత్తి. సో ఇక్కడ చెట్లు మంచిగా పెద్దగా అయినాయి. అక్కడ దానికి నువ్వురా మునగ తోట. మునగ మరియు పత్తి, వీటికి బలం మంది ఎత్తాను. జింకు, బోరాను, ఫాస్ఫేట్, మెగ్నీషియం ఇవన్నీ వేస్తున్నాం. వేసిన మునగ చెట్లకి వేసిన. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కూడా
మునగ చెట్లు, మునగ చాల మధ్యలో అన్ని మునగ చెట్లు, ఇందులో అంతర పంటగా పత్తి. మునగసాలు మధ్య 12 ఫీట్లు ఈ గ్యాప్లో మునగ తోట. ఇప్పుడిప్పుడే పూతకొస్తుంది. సో బలం మంది వేస్తున్నాం. జింకు, బోరాను, పొటాషు, మెగ్నీషియం, కాల్షియం ఉండేటి. మీరు చూస్తున్న ఈ మునగ చెట్టుకు కొనలు దుంచి ఇలా కొనలు దించేసి వీటికి బలం మందు వేస్తున్నాం. మంచిగా పేరు సో పరాక్ భారత్ సెట్టీస్ అట. సో ఇది కలుపు మందు ఎమర్జెన్సీ, కొట్టిన 1 అవర్ లోపే మొత్తం మాడిపోతుంది. ఇది 100 ml కలపాలి, ఒక బిందె కలుపుతాను. పోయి ఇంకోటి, అది ఒకటి 50 ml ఉంది. 2 కలిపి కలబెట్టాలి. మొత్తం కట్టితోటి కలబెట్టుకుంటాం. కలబెట్టుకొని ఇటు సోలారు అడుగు కొడతాం. అంతా ఎమర్జెన్సీ గడ్డి మందు కొడుతున్నాం. కింద లైన్ ఏడబోయిందో ఆడ లైన్ కింద మునగ చెట్టు వదిలేయి. ఈ లైన్కు ఇటువైపు అటువైపు ఎమర్జెన్సీ కలుపు మందు ఈ లైన్కి అటు యొక్క ఇటు పక్క మొత్తం కొడుతుంది. ఇటు చూడరా ఒకసారి చేసి, ఇటు చూడరా. లైన్ కింద ఇటు పక్క అటు పక్క. ఇప్పుడు ఓన్లీ. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెరిమెంట్గా మేము కూడా డ్రిప్ పైప్ తోటి కడుతున్నాం. ఏం లేదు, డ్రిప్ పైప్ ఈ ఓల్లోంచి తీసుకోవాలి. దీన్ని ఒక 2 సార్లు ఇలా చుట్టుకొని ఆ పోలుకు మన GI వైరు అంటకుండా చుట్టుకొని ఇక్కడ దీన్ని ఇట్లా కట్టుకుంటే సరిపోతుంది. అది ఓల్లోంచి వెళ్ళింది కాబట్టి అది ఎటు కదలదు. ఇది దీనికి ఆనది కాబట్టి మనకు ఎర్త్ అవ్వదు. గింతే ఇన్సులేటర్ల బదులు ఇలా డ్రిప్ కూడా కట్టుకోవచ్చు. అయితే ఇది టెంపరీ 2 years 3 years ఉంటుంది. ఇన్సులేటర్ అయితే ఎన్ని సంవత్సరాలైనా పర్మనెంట్ ఉంటుంది. ఇలా కట్టుకుంటే వెళ్ళిపోవాలి. పర్మనెంట్గా డ్రిప్ పైపుల్ని కట్టి దాంట్లోంచి చూడొచ్చు వైర్ తీసుకెళ్తున్నాం. సో ఇలా మాకు ఇన్సులేటర్లు అయిపోయాయి. సో అది మెయిన్. అందులోంచి కోతులు రాకుండా ఉండడానికి పొరపాటున ఏదన్నా ఒకటి వచ్చినా మళ్ళీ ఈ బోర్డు లోపలికి వెళ్ళడానికి ట్రై చేసిన వాటికి ఇక్కడ కూడా తాకాలని మేము ఏం చేసామంటే ఇన్సులేటర్లు అయిపోయాయి. సో ఇది ఎక్స్ట్రా, అది మెయిన్ లైను, ఇది ఎక్స్ట్రా కడుతున్నాం. సరే దీనికి ఇంకా ఇన్సులేటర్ మా దగ్గర అయిపోయినాయి అని సో డ్రిప్ పైప్ ముక్కల్ని కడిగేసి ఇక్కడున్న హోల్స్ ఉన్నాయి. సో ఆ హోల్లోంచి దాన్ని తీసి టైట్గా బిగించాం. సో బిగించి సో ఇలా సోలార్ లైన్ వేస్తున్నాం. కలుపు మందు కొట్టినాం, ఇంకొంచెం క్లియర్ చేయాలి లైను. సో మీరు చూడొచ్చు అక్కడికి ఎండ్. సో ఇందులో తప్పించుకున్నది ఏదన్నా పొరపాటున ఈ బోర్డు మీదకి పోవాలని చూస్తే ఇక్కడ కూడా షాక్ కొట్టాలని ఇంకో లైన్ ఎక్స్ట్రా కార్నర్ ఇన్సులేటర్లు కట్టుకోవాలి. ఇక్కడ ఎండ్ చేసాం లైన్. మొదటి దశ పత్తి పగిలింది. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. కొన్ని మునగ చెట్లు పూతకు వచ్చినాయి, వస్తున్నాయి. శని ఇలా ఉంది. సో మా గంధం తోటకు అటువైపు ఆ బండ కింది నుంచి ఇలా ఫెన్సింగ్ మధ్యలో దానికి తాకకుండా సోలార్ లైన్ వెళ్తూ ఇలా
ఇలా కట్టాం. ఎక్కడన్నా తాకుద్ది అనిపించిన చోట డ్రిప్ పైపులు పెట్టుకున్నాం నీళ్ళకి తాకకుండా. సో ఈ విధంగా గంధం తోటకు ఇలా వేసుకున్నాం లైన్. ఇవి చూడవచ్చు గంధం చెట్లు పూస్తున్నాయి, పూత క్లియర్గా చూడవచ్చు. ఫస్ట్ టైం పూయడం. సో ఇలా లైన్ వేసుకున్నాం. లోపల సో ఇలా వెళ్ళాం. అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంట్గా ఈ కనీల్ నుంచి ఇక్కడ పీవీసీ పైపులు కొంచెం మందం ఉన్నాయి వాడాం. చూడొచ్చు మంచిగా హెవీ డ్యూటీ మందం ఇవి. సో వీటిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చూడొచ్చు ఇక్కడ మనం ఎక్కడ ఇది ఆల్రెడీ పీవీసీ కాబట్టి ఇన్సులేటర్ లాంటి పదార్థంతో అవి మెటల్ ఇన్సులేటర్ లాంటి పదార్థంతో అవి తయారయ్యాయి కాబట్టి మనకి ఇక ఇన్సులేటర్లు పని కట్టుకొని కట్టాల్సిన అవసరం లేదు. సో ఓలు కొట్టుకొని అందులోంచి తీసాం. ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇన్సులేటర్ లాగా పనిచేస్తాయి కాబట్టి అందులోంచి విద్యుత్ ప్రవహించదు కాబట్టి ఇక మనం ఇన్సులేటర్ కట్టకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్గా బ్లాక్ పీవీసీ పైపులు మందం తెచ్చి పెట్టాం. సో ఇలా పెట్టాం. అయితే వీటి ద్వారా ఇవి కొద్దిగా ఇవతల పట్టుంది కాబట్టి ఉన్నాయి. అయితే వీటి ద్వారా అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సులేటర్ కట్టాల్సిన అవసరం లేదు. డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ ఉంటే కార్నర్ల మీద ఒత్తిడి పడి వంగే అవకాశం ఉంది. సో ఇలా తిప్పుకోవచ్చు కూడా. సో ఇక్కడ కనెక్షన్ ఈ నుంచే వెళ్తుంది ఈ లైన్కు. అందుకే ఇక్కడ ఒకవేళ అది ఇప్పినప్పుడు పంట ఏరేటప్పుడు కానీ దున్నేటప్పుడు కానీ ఇప్పినప్పుడు ఆ వైర్ అంతా ఊడకుండా ఇక్కడ ఇట్లా వడి తిప్పాం. సో ఇది పీవీసీ కాబట్టి ప్లాస్టికే కాబట్టి కరెంటుకు ఇన్సులేటర్లు ఏమి కావు, అందులోంచి ఏ విధమైన విద్యుత్ ప్రవహించదు. సో ఇంకా అక్కడి నుంచి లైన్ ఇలా వేసాం, అక్కడికి చూపిస్తుంది. సో ఇలా లైన్ అక్కడి నుంచి ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళాం. అక్కడక్కడ ఇక్కడ ఒక చూడొచ్చు ఇనుప పోలు, అలాగే ఇక్కడ పీవీసీ. అంటే అక్కడక్కడ పీవీసీ ఉంటే ఏం కాదు కానీ మొత్తం అవే అంటే కార్నర్ల దగ్గర ప్రాబ్లం అవుద్ది. సో ఇక్కడ చూడొచ్చు ఆశీర్వాద్ పైపు కూడా వాడాం ఎక్స్పెరిమెంట్గా. సో ఇక్కడ కొంచెం ప్రెజర్ పడి బెండ్ అవుతుంది చూసారా, అది. పత్తికాయలు మొదటి దశ ఇప్పుడిప్పుడే పలుకుతున్నాయి. సో ఇలా లైన్ అంతా మునగ చెట్లు చూసుకోవచ్చు ఇలా ఉన్నాయి. సో మొదటి దశ పత్తి ఇక్కడ కింద చూడవచ్చు, అది పగులుతుంది. సో ఇంకొక వారం అయితే ఇవన్నీ పగులుతాయి. సో లైన్ ఇలా వెళ్ళింది. సో ఇక్కడ మొదటి దశ కాయ పగులుతుంది. ఇక్కడ కూడా చూడవచ్చు ఇవన్నీ ఇంకొక వారం 10 రోజుల్లో ఇవన్నీ పగులుతాయి. పత్తి అక్కడక్కడ పలిగింది మీరు చూడవచ్చు. సో లైన్ ఇలా వేసాం. మొత్తంలో ఈ మునగ చెట్లు టాపు ఇవి 2 బాగున్నాయి. సో లైన్ ఇలా వచ్చింది. సో మొదటి దశ పత్తి పగులుతుంది చూడవచ్చు క్లియర్గా, చెట్టు అంత పెద్దగా ఉంది. సో ఇటువైపు పత్తి చెట్లు బాగున్నాయి. ఇక్కడ కూడా మొదటి దశ పత్తి పగులుతుంది. ఈ విధంగా మళ్ళీ ఇటువైపు కూడా అంతా కలుపు మందు కొట్టాం, చచ్చిపోయింది. మునగ చెట్లు చూడవచ్చు, పత్తి పంట ఈ విధంగా ఉంది. సో మునగ ఇప్పుడిప్పుడే పూస్తుంది. చెట్టు కాయలు చూడవచ్చు, ఇంకా పైన బాగానే పిందెలు పడుతున్నాయి. సో ఇవన్నీ మొదటి దశ అన్నీ పగులుతున్నాయి. సో ఈ విధంగా లైన్ వెళ్ళింది. సో ఇటువైపు నుండి సో ఇటువైపు నుండి
కార్నర్ ఇలా లైన్ అటు వెళ్ళి సో అటు ఆ మామిడి చెట్టు అవతల వైపు మళ్ళీ అటు కూడా ఉంటుంది. అవతల పెడితే ఎక్కువ ఉంది. ఆ బోర్డుల నుంచి ఆ లైన్ల నుంచి ఒకవేళ పొరపాటు వచ్చినా మళ్ళీ ఈ బోర్డులోకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఈ లైన్కి అయిన తాకి డబుల్ టైం అక్కడ అటువైపు వెళ్ళింది సోలార్ లైన్, ఇటు డబుల్ లైన్ అటువైపు నుంచి ఇలా అటు వెళ్ళింది. సో ఇక్కడ మా ఈ మునగ చెట్లు కొనలు తుంచాక పిలికలేసి పూలు పూస్తున్నాయి. మొదటి దశ పూత పూస్తుంది. ఇలా అక్కడో చెట్టు అన్నీ పూస్తున్నాయి. సో ఇది కూడా పూత స్టార్ట్ అయింది. కొనలు తుంచితే అక్కడ పిలికలు వచ్చాయి. ఇది కూడా స్టార్ట్ అయింది. దీని పై కొన కూడా తుంచుదాం మళ్ళీ. మళ్ళీ మంచిగా పిలికలు వేస్తుంది. ఇక్కడ పూత స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇట్లా అక్కడి నుంచి ఇటు కోతులు రాకుండా వలగట్టాం. సో ఇలా అటు వెళ్ళింది. కోతులు రాకుండా ఇలా పీవీసీ పైపులతో కూడా ఇట్లా లైన్ వేసుకున్నాం. పీవీసీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సులేటర్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది 12 ఫీట్లు మునగ చెట్టుకు మధ్య 12 ఫీట్లు గ్యాప్. అందులో అంతర పంటగా పత్తి. సో ఇక్కడ లైన్కి రాకుండా ఇక్కడ పర్మనెంట్ ఎల్బో పెట్టి ఎక్స్టెండ్ చేసి ఇక్కడ టీ బెండ్ పెట్టి కింద పైప్కి ఎండ్ క్యాప్ ఇచ్చి ఇలా చేస్తాం. సోలార్ నడుస్తుంది విజయవంతంగా. మేమందరం కలిసి ఈ సోలార్ సిస్టమ్ ఫిట్టింగ్ చేసాం. సో వీళ్ళంతా పనికొచ్చిన కార్మికులు, వీళ్ళందరి సాయంతో సోలార్ విద్యుత్ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుంది. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.